వాతావరణం ఏమో చల్లగా ఉంది. బయట చూస్తేనేమో ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా ఈ టైంలోనైతే ఏదైనా ఒక స్నాక్స్ వేడివేడిగా తినాలని అనిపిస్తుంది. ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తుంటే మా హస్బెండ్ వచ్చి మొక్కజొన్న గ్యారెలు చేయవా, ఇంకా అవి తీసుకొచ్చి ఎన్ని రోజులు పెడతావు పక్కన అని చెప్పిండు. మా హస్బెండ్ కి మొక్కజొన్న గ్యారెలు అంటే చాలా ఇష్టం. దానికి ఇంకా చికెన్ కాంబినేషన్ లోనైతే బాగా తింటాడు. ఇంకా ఈ వర్షం పడుతుంటే ఏదైనా వేడిగా చేసుకోవాల్సిందే కదా, అదేదో ఇదే చేద్దామని ఇంకా మొక్కజొన్న గ్యారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అచ్చ తెలుగు భాషలో మాట్లాడాలంటే మక్క గ్యారెలనే అంటారు వీటిని మా సైడ్. ఇంకా మొక్కజొన్న తీసుకొచ్చుకునేటప్పుడే లాతవి ముదిరినవి కలిపి తీసుకొచ్చుకొని చేసుకుంటారట గ్యారెలు. కానీ నాకు తెలియదు, కొంతమంది అంటుంటేనైతే నేను తీసుకొచ్చినప్పుడు అయితే ఎప్పుడు అలా తీసుకురాలేదు. అయితే లాతవి అయితే ముదిరినవి అన్నట్టు కాకుండా మామూలుగా ఉండే వాటిని అయితే తీసుకొచ్చాను. అలా 4-5 కంకులు అయితే తీసుకొచ్చాను. ఏంటి మళ్ళీ లాంగ్వేజ్ మార్చినాం అని అనుకుంటున్నారు కావచ్చు, కంకులు అని కూడా అంటారు మా సైడ్. ఇంకా ఫస్ట్ వేసినప్పుడు అయితే కొంచెం షేప్ అవుట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ టైం వేసినప్పుడు అయితే పర్ఫెక్ట్ గా వచ్చాయి. టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇంకా ఇందులోనైతే ఎప్పుడు మొక్కజొన్న గ్యారెలు చేసినప్పుడు కొంచెం లైట్ గా బెల్లం ముక్క యాడ్ చేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటాయి, కలర్ కూడా బాగా వస్తాయి. ఎప్పుడు బయటికి వెళ్ళినా తీసుకొచ్చుకోవడం అయితే కుదరట్లేదు, ఈసారి అయితే కుదిరింది. ఇంకా మొక్కజొన్న గ్యారెలు కూడా చేసుకొని తినడం కూడా అయిపోయింది. సర్లే కానీ నా గ్యారెలు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.